ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు, ఏం పనులు లేవు, రూపాయి పనులు లేవు. అంటే అన్ని హామీలు అమలు చేస్తున్నా నేను అని చెప్తున్నాను. ఎవరు చెప్తున్నాడు? రేవంత్ రెడ్డి చెప్పిన హామీలు ఏం చేశాడు? గ్యాస్ ఉందా? గ్యాస్ లేదు. వీడి ఏదో ఒక మా పెద్దమ్మ పొద్దున్న లేస్తే ఆ బీడు పైన పొలాకి ఆమె తెచ్చుకోలేదు. రూపాయి కేసీఆర్ తండ్రి అని తింటుండే, ఆమె కూడా బూడి పైన రూపాయి ఇస్తలేదు. సన్న బియ్యం కూడా ఇస్తున్నాయి రేవంత్ రెడ్డి. ఇంకేం కావాలి మీకు? ఎవరు దొడ్డి బియ్యం కాదు సార్, మేము కొడితే కూడా 5,000 కూడా మాకు బియ్యం వస్తాం. మాకు మా 5,000 బియ్యం కూడా మాకు మేము పడుకునే బియ్యం తింటాం. మేము బోనస్ ఇస్తుండే, రైతు బంధు బోనస్ మనకి కూడా ఏం లేదు సార్. మాకు బీఆర్ఎస్ కావాలా మేము కోరుకున్నాం. గద్వాల జిల్లాలో మొత్తానికి బీఆర్ఎస్ కావాలంట. మా తాత కేసీఆర్ మాకు రావాలా, కేటీఆర్ మాకు ఉండాలా. నల్ల ఒకప్పుడు సార్ నల్ల ఆడపిల్ల ఇంటికి బిందె పట్టుకొని పోతుండ్రి సార్. ఈ రోజు ఇంటికి బిందె పోకుండా ఇంటికాని కొలాయి వస్తుంది సార్, ఇంటికానికి వస్తుంది సార్ మా కొలాయి. ఎందుకంటే ఒకప్పుడు కొట్లాడి బిందెల కొట్లాకి మేము మస్తు మా పూర్వ గ్రామము. ఒకప్పుడు మిషన్ భగరత గురించి కేసీఆర్ అయితే మంచి పనులు చేసినాడు. ఏదో డబుల్ బెడ్రూమ్ కూడా చేసామంటే అది తమాషా కాదు, అది కేసీఆర్ ఇల్లు కూడా మన రేవంత్ రెడ్డి. ఎవరికి గద్వాల జిల్లాలో ఒక్కరికైనా మాకు పూర్వ గ్రామంలో శాంక్షన్ అయ్యామా సార్? ఏమన్నా మాకు శాంక్షన్ చేసినాడా? మాకు ఒక్క రోజు మాకు శాంక్షన్ చేసినాడు. బీఆర్ఎస్ కట్టినట్టు ఇప్పుడు కూడా సార్ బీఆర్ఎస్ అంటే చాలా బీఆర్ఎస్ మంచి బీఆర్ఎస్ ఇల్లు ఇవ్వలేదు. మాకు అట్లా ఏం లేదు, అందరికి అర్హులైన లేదు. బీఆర్ఎస్ కి ఇల్లు ఇచ్చలేరు. వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళకి ఒకటి ఇచ్చినారు. వాళ్ళకి ఒకటే బీఆర్ఎస్ వాళ్ళకి ఎవరికి ఇల్లు ఇచ్చలేరు. కాంగ్రెస్ లో ఒకటే నీరే సంచి లేదు, మందు సంచి లేదు, పత్తి కూలి మడ్డ కూడిపించి మమ్మల్ని ఇస్తున్నట్టు కదా. లేదు బాబా, 500 ఇస్తా సంచి 500 ఇప్పుడు ఇస్తాను దుడ్డు. ఇప్పుడు ఇస్తా 500 సంచి కావాలి. 500 ఇస్తా సంచి 500 ఇస్తా సంచి కావాలి. బదులు తీసుకున్నా లంజా నాకు నిన్న తెచ్చేసి ఎలా ఎట్లా తీసుకున్నా ఏం ఎలా తెచ్చేయాలా? ఇది దొరకనప్పుడు దొరకని చేయాలి చేసుకున్నా, ఎలా తెచ్చేయలేరు. కానీ యూరియా మంచిగానే ఉంది కానీ కొంతమంది కావాలని ఇట్లా చేస్తారు. ముఖ్యంగా లైన్ లో నిలబడి ఓపిక లేదు. చెప్పులు పెట్టినారు, చెప్పులు 8 గంటలు నిలబడలేరు అంటాడు. రేపు పొద్దున 6 గంటలకు వచ్చినప్పుడు సాయంత్రం పొద్దు గిరిగిప్పి, పొద్దున 6 గంటలకు వచ్చినప్పుడు సాయంత్రం పొద్దు గిరిగిప్పి నాకు పొరిగాస్తుందా ఏముంది అంటే అప్పుడు నిలవలేదా? బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు లైన్ లో చెప్పలేదుగా, బీఆర్ఎస్ చెప్పలేదుగా, బీఆర్ఎస్ చెప్పానా? లైన్ లో నిలవలేదా? నిలబడలేదు. చీడిపత్రులు డబ్బులు ఆడిపోతే ఆడకి కొండపోతే పిలిచిస్తుంది. అటువంటిది ఎంతేను తాగానికే పెట్టినాడు. రైతులు ఎంతేను తాగానికే దుమ్ముంటే రైతు రాజ్యం అంటుండు. మరి రైతుల రాజ్యం ఇదంతా అంటుండు. రైతు రాజ్యం కాదు బీఆర్ఎస్. ఇదే కేటీఆర్ ఉంటే కొట్లాడి దుడ్లు ఇప్పిస్తున్నాం మాకి చీడిపత్రులకి. ఎంత గద్వాల తాలూకా ఇంకా తీరలేదా చీడిపత్తి సమస్య? తీరలేదు. లెక్కలు డబ్బులు ఇచ్చలేరు. లెక్క డబ్బులు 1,40,000 వాళ్ళకి. లెక్కలు డబ్బులు 1,40,000 వాళ్ళవి. ఇంకా 22 క్వింటాల 60 కిలో అయినాయి. నాకు భీంపురం 1,40,000 ఇంకా ఏం చెప్పుకున్నా పిల్లలు మళ్ళీ చెప్తే ఏమంటుంది? ప్రభుత్వం దగ్గరికి పోతురా? ఏమంటుంది అసలు? ఏంది పరిస్థితి? ఇస్తాము. హైదరాబాద్ పారిపోయినంట, కర్నూలు పారిపోయినంటే మేము ఏం చేయలేం. కంపెనీ బంద్ అయినవి. వాడు అడ్రస్ లేడు అంటాడు. ఇప్పుడు మీ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పి మాట్లాడుతారు. ఎవరికి ఎమ్మెల్యేకి సంబంధం? ఎమ్మెల్యేకి ఓటేసాం. ఆ రోజు మనం గెలిపించినాం, గెలిపించినాం ఎమ్మెల్యే. మేము ఆయన అక్కడ పోమని చెప్పలేము. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తెలుస్తుంది. ఏది చెప్తాడా, ఏది దిగుతాడా 6 గంటలకు తెలుస్తుంది. ఈ కోరికలలో ఈ మంది చూసుకొని కూడా మళ్ళీ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ ఉంటదా ఎట్లా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్ని కోట్లను పందెం పెట్టుకుని నేను ఒక 2 ఎకరాల పొలం రాయిస్తా. కాంగ్రెస్ రాదు. అంత నమ్మకం. కుక్క నేను పెడితే కూడా గెలుస్తా. బీఆర్ఎస్ తరపు నేను పెడితే కూడా గెలుస్తా. కుక్క కూడా గెలుస్తుంది. అంతే బీఆర్ఎస్ అంటే దుడ్డు లేట కూడా ఓటేస్తారు. కుక్క కానీ ఓటేస్తారు, కాంగ్రెస్ ఓటేయరు. అయిపోయినా ఇంతకంటే ఎక్కువ ఇప్పుడు చెప్పలేరు. అయిపోయింది. ఉమ్మి లేకోకుండా పింఛన్ ఎన్ని తారీఖేలే చెప్పు. 4,000 పెన్షన్ చేసిండు. ఎన్ని తారీఖేల పింఛనా? ఒకటోసారి
ఒకటితో వచ్చి పెంచిందంటగా పెన్షన్ పెంచిందంట రూపాయి పెంచలేడు సార్. ఒక కథ కాదు చెప్పుకున్నకూడదు. దాని పరిస్థితి ఘోరం ఉంది. ఏడ్చేది ఒకటి మొత్తం గట్టి మంది చేసినాం నల్లగా అయింది. మార్పు కావాలని గెలిపించుకోరు కదా కాంగ్రెస్ ని. గెలిపించలేము. ఒక పార్టీ చూడండి గొర్రె కొడుకులు వేసినారు. ఇక్కడ గద్వాల తాలూకాలు ఔజా తాలూకాలు గెలిచిందే. నడిగడ్డలో గెలిచినాడా? మా 10 సంవత్సరాలు గెలుస్తా నేను అంటుండు ఎవరు? రేవంత్ రెడ్డి. కుక్కలు గెలవదు ఎన్ని మాట చెప్పాలి మళ్ళా. దాని కాదు ఇంకొకరే నాకు అవుతాడు. గెలవదు అయిపోయినా. కేసీఆర్ ఇంట్లో ఉంటే గెలుస్తాడు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చినా కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఏం తక్కువ చేసింది? మొత్తం పూటకాల మాటలు చెప్తే ఏమీ లేవు రేవంత్ రెడ్డి. అసలు మొత్తం ఏమీ లేవు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు సార్, కేసీఆర్ ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీసులు గానీ, రైతు వేదికలు గానీ, ఇప్పుడు పల్లెటూరులో ఉన్న కమిటీ హాల్స్ గానీ, అవి వేదికలు ఒకటే కాదు, బీద వాళ్ళకి పెళ్లి చేసుకునే దేవాలయాలు చిన్నగా ఉంటాయి, ఇల్లు చిన్నగా ఉంటాయి, పెళ్లిళ్ళు చేసుకుని కూడా ఉపయోగపడతారని చేశాడు కేసీఆర్. లైఫ్ లాంగ్ ఉపయోగపడతారు. స్టాండర్డ్ పని చేసినాడు, డమ్మి పని చేయలేదు. ఏదైనా వేదికలు కానీ కమిటీ హాల్ కానీ ఏదైనా కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం ప్రెగ్నెన్సీ వాళ్ళకి గానీ కిట్టు, కేసీఆర్ కిట్టు ఇవ్వడం గానీ, అంతమంది గానీ పోషకాహారం లోపం ప్రకారంగా లేకుండా మంచి పోషకాహారం ఉండే విధంగా ఇచ్చినాడు కేసీఆర్. రైతు బంధు ఒకటే ఇచ్చి, రైతు బీమా ఒకటే ఇచ్చాడు కానీ నేను పంటకు కూడా బీమా ఇచ్చిన. రైతు బీమా గురించి చెప్పాలంటే బీద వాళ్ళు ఎవరు కూడా ఎల్ఐసీలు కట్టలేకపోవాలి. కొన్ని సంవత్సరాలు బీమా ఇచ్చినాడు కదా. ఇచ్చినాడు సార్, చాలా చోట్ల ఇచ్చినాడు. రైతు బీమా కూడా ఇచ్చాడు. బీమా దూరంగా మాటలు అంటే యూరియా సంచి చేయాలంటే జర ఓపిక ఉండాలి. ఇప్పుడు ఒక సినిమా టికెట్ కూడా అంత ఈజీగా దొరకదు కదా అంటున్నా ఆయన. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ముందు జాగ్రత్తలతోనే ఆటోమేటిక్ గా ఫస్ట్ తెచ్చి పెడుతున్నాయి. మా రైతులు కష్టపడకూడదు, నా బిడ్డలు అక్కడ రాష్ట్రం కరువులో మళ్ళా ఎన్నికలు పోకూడదు అని ఫస్ట్ తెచ్చి ఇస్తుండే. ఇప్పుడు అదే పాలన ఉంది కదా, అదే రాష్ట్రం ఉంది కదా, అదే ధనం వస్తుంది కదా, ఎందుకు పెడతాడు? అప్పుడు ఇచ్చిండు, అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతున్నాడు. అప్పుడు కూడా అప్పుడు ఉంది సార్. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది కేసీఆర్ పాలన పెట్టి. ఏ ఒక్క రైతు కూడా దాని కష్టం ఇంత ముళ్ళు కూర్చుకొని ఇప్పుడు అదే ఇప్పుడు కాంగ్రెస్ కూడా రైతుల రాజ్యమే అంటుండే, ఇందిరమ్మ రాజ్యం. ఇది ప్రజా రాజ్యం సార్. ఇది పాలన అంటుండు. ఇది ప్రజల రాజ్యం కాదు, ఇది దొంగ రాజ్యం. ఇది దొంగలు వచ్చినారు. ఇప్పుడు మొత్తం దొంగలే వచ్చినారు. అదే ఆటోమేటిక్ మననే మీడియాలో చెప్పా, మనం వస్తాం వాళ్ళు మనం కడుపు నింపుకోవాలా, తర్వాత లెక్క అది. ఇప్పుడు మనం మళ్ళీ వస్తామో రామో అని ఆటోమేటిక్ జూపల్లే చెప్పా. నేను మళ్ళీ వస్తాను రాను. అదే జూపల్లి కృష్ణారావు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి అన్ని హామీలు అమలు చేసినాం కాంగ్రెస్ నుంచి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏది పల్లెటూరు ఇప్పుడు ఏం చేసినాడు మీరే ఒక మాట చెప్పండి. అదే ఆడబిడ్డలకి 2,500 ఇస్తాను. ఏది ఇయలే అందరికి ఇస్తాను. అదే ముస్లింలకు 4,000 ఇస్తాను. అదే కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు. అదే సాగుతుంది. ఎక్కడ ఇప్పుడు రైతులు ప్రతి ఏరియా బ్రాహ్మణ కాడికి పోతే చెప్పుల లైన్లు ఉన్నాయి. అసలు చెప్పినాడు రేవంత్ రెడ్డి, చెప్పినాడు ఇస్తా అని. ఏం చెప్పినాడు? నా రాజ్యం నేను తెస్తా అన్నాడు. ఎటు ఆయన రాజ్యం ఆయన తెచ్చినాడు. ఎందుకంటారు? ఎటు అయితే ముందు కాలంలో ఆయన రాజ్యం ఉండేనో కాంగ్రెస్ రాజ్యము, అదే రాజ్యం. ఇప్పుడు రైతులకు ఇప్పుడు చెప్పుల లైన్లకు సంబంధించి అసలు వాళ్ళు లైన్లు కట్టేటోళ్ళు, లైన్లలో ఉండేటోళ్ళు అసలు రైతులే కాదు, నిజమైన రైతులు అందరూ పని చేసుకుంటారు పొలాలలో అంటుండు. సార్ ఇప్పుడు భవన్ లో పోయి కూర్చొని నేను కాలు మీద కాలేసుకుంటా అంటే అవుతుందే సార్? ఏదైనా కూడా ముందరికి రావాలి. అవి ఎవరు ఏం కథ అని చూడాలి. 8 గంటలు కూడా నిలవలేకపోతున్నారు రైతులు, ఓపిక లేదా అంటుండు. 24 గంటలు ఆనే పడి చేస్తున్నాను సార్. 24 గంటలు ఆనే పడి చేస్తున్నారు. టోకెన్లు కూడా పెడుతురా? ఇప్పుడు మీరు వచ్చింది అనుకోండి ఏరియా ఫలానా ఒక జిల్లాలో వచ్చింది అనుకోండి, ఆ లైన్ లో కూడా
ఒక సంచికి 4 కొట్లాడుతున్నారు. మరి ఎందుకు ఇప్పుడు గత 10 సంవత్సరాలలో లేని ఈ కొరత ఇంత బాధ యూరియాకి సంబంధించి ఇప్పుడు ఎందుకు వస్తుంది? అదే రేవంత్ రెడ్డి చెప్పేనా ఒక్క ఏడు మేము కడుపు కొట్టుకుంటే మీరు ఎలా బతికిపోతారు అని. మీరెందుకు బతకాలరా భయ్, మేము కడుపు కొట్టుకున్నాలా, మేము కుప్ప వేసుకుంటాం. అదే అంటే ఇప్పుడు రైతులను పట్టించుకోవట్లేదు కానీ ఉన్నవాసం సార్. ఇప్పుడు మేము కడుపు కొట్టుకుంటే మీరల్లా బతుకుతారు అని. ఇప్పుడు వీళ్ళల్లా బతుకుతున్నారా? రైతులు బతుకుతున్నారా? రైతు గోడ ఎందుకు వచ్చింది రోడ్డు మీదకి? వాళ్ళు కడుపు కొట్టుకుంటా లేరు కదా. కడుపు కొట్టుకుంటే ఇదల్లా కాదు, కడుపు నింపుకుంటున్నారు కాబట్టి ఇదల్లా రోడ్డు మీదకి వస్తుంది. కాంగ్రెస్ వచ్చినది ఏం చేసింది, ఒరిగింది లేదు. మన టీఆర్ఎస్ కేటీఆర్ వచ్చిన కాబట్టి అభివృద్ధి అవుతుంది. అయితే ఈసారి ఇంతవరకు దోపిడీ అది దోపిడీ కాంగ్రెస్. ఆయన దేవేంద్ర రెడ్డి ఏం చేసిలేడు. ఎవరు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఏం పని చేసిలేడు. పేరు కూడా తెలుస్తలే. పేరు తెలుసు. రూములు కట్టి టీఆర్ఎస్ వాళ్ళు కట్టించింటే కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినారు. మన రూములు 500 రూములు బీఆర్ఎస్ లో కట్టినా ఇప్పుడు ఇచ్చినారు. రేపు కేటీఆర్ వచ్చేది ఇప్పుడు అదే లెవెల్ తీయనికే తాళం చెవులు ఇక్కుంటారు అన్ని రూములు ఆడగట్టినారు. మంచిగా చేసినాడు కేటీఆర్. నీళ్లు నిధులు ఒక్కొక్క పిల్లగానికి 12,000 13,000 ఇచ్చినాడు. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ చేసినాడయ్యా. గద్వాల అభివృద్ధి పరిచేది ఆయననే. 10 సంవత్సరాలు గద్వాల నోలు పట్టించుకోలేదు, నేను వచ్చినాకనే పట్టించుకుంటున్నా అంటారు రేవంత్ రెడ్డి. ఏం మాట అంటాడు, పర్రాకంటాడు. ఇలా మీద పర్రాకనే 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళినాడు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు ఇస్తుంటే మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఆయనే కదా. ఆయన టీఆర్ఎస్ ఆయన ఇష్టం పోతాం పానికి పొద్దుచ్చే పోతున్నాడు అక్కడ. ఆయన పోయినట్టేనే ఇంకేముంది, బోధిని చినిపోయి వెళ్ళిపోయినాడు. ఇంకా ఆయన రాడు, ఇంకా రానియారు వీళ్ళు. ఇళ్ళనే ఉన్నా నేను పోలేదు ఊరికే ఇట్లా అట్లా చెప్తాడు. కాపోళ్ళు అట్లా చెప్పేది. మరి అది దోపిడి రాజ్యం. అది కాంగ్రెస్ అంటే ఇంత విరక్తి నీకు? విరక్తి అట్లా పుట్టింది గద్వాల. విప్లవం పుట్టించినారు మన్నాడు కానీ కాంగ్రెస్ పుట్టింది. ఇది ఏం తక్కువ చేస్తున్నాయి మీకు? మంచి రైతు బంధు ఆయన ఒరిగింది ఏం లేదు. అదే 2,000 ఇచ్చినాడు. అదే పెన్షన్ పెంచినాడు. పింఛన్ ఆడ పెంచి నాకు ఇస్తున్నారు కదా 2,000 ఇస్తున్నారు. 2016 ఇస్తున్నారు. లేదంటే లేని నేను అమ్మమ్మకి వస్తుందా? లేదు, నా పిల్లానికి లేదు, నా ఒక్కరికే. ఇప్పుడు తీసుకుంటే ఒకరికి కాంగ్రెస్ ఇద్దరికి 4,000 ఇస్తా అని చెప్పినాడు ఆయననే. ఇద్దరికి ఇస్తాడు. మరి ఇద్దరు ఎక్కడ పోయి ఇద్దరు మరి ఎక్కడ పోడుకు పోయిరా? ఇస్తున్నట్టు అందరికి అన్ని లేదు. ప్రజలను అడుగు ఉన్నారు చూడు. నేను ఒక్కని కాదు, ఇంతమంది రాజ్యం ఉంది చూడు. మంత్రులు అబద్ధాలు చెప్తారా? మరి నేను 10 ఏళ్ళు కేసీఆర్ పైసలు తిన్నాను. నేను లేదంటే ఇప్పుడు కూడా మొన్న కూడా 2,000 ఇచ్చినారు. 2016 ఇచ్చినాడు. ఈయన 4,000 ఇస్తానని చెప్పి మాట చెప్పి ఆడోళ్ళతో ఓట్లు తీసుకొని మోసం చేసా. 2,500 ఇస్తా ఇంటికాడ ఉంటే కూడా అని ఆడవాళ్ళని మోసం చేసి ఓట్లు వేపించుకున్నాడు. అంతే, ఏం లేదట. పొలం బంగారు బా ఆ తంగడిచెల్ల కింద దాపెట్టి ఏం ఒరిగింది లేదప్పా. కాంగ్రెస్ వచ్చి ఏమన్నా కేటీఆర్ ఒక్కసారి వస్తే మహారాజు మాకు బొప్పనేటినే. నేను చేస్తున్న మంచి పని ఇంకా 10 సంవత్సరాలు నన్ను గెలిపించుకుంటారా అంటుండు ఆయన. మస్తు చెప్తాడు, అట్టే చెప్తున్నాడు. ఇది ఒక్కసారి వస్తే ఓట్లేరు. ఇది లేదు. కాంగ్రెస్ మీద అభిమానం అనేది పోయింది. మన్నడికే పోయింది అభిమానం. రుణమాఫీ కాలేదు, ఏది కాలేదు. ఏడ చేసినాడు ఇది, ఏడ చేసేది, ఏడ చేసినాడు. తాగేలేదు. ఇతను కూడా రైతు, నేను రైతేనే. ఏ చేసింది లేదు, ఆయన ఒరిగింది లేదు. ఎయ్యికొక్క సంచి అమ్మదమని ప్లాన్ చేసినారు. అది కుదిరలేదు, అది పూసిపోయింది. ఇంకా ఎన్నది ఇంతే దొరికినా ఇచ్చిన కాడికి మంచిగా ఇచ్చిరా? ఏం మంచిగా ఇచ్చి పోలీసులతో తన్నలు తిని అక్కడ పోయి ఇక్కడ పోయి ఒక్క పోలీసులు ఎందుకు వచ్చిర్రా యూరియా కాడికి? 3 వేసాలు పెట్టింది సాధ్యం కాక. అంతమంది నొక్కొని వచ్చినారు మంది. అంటే లైన్లు కట్టిరా? లైన్ కాదు, అక్కడ మీరు రాష్ట్రంలో ఉంచుడు మండల. అది కూడా ఒక్కొక్క సంచి ఇచ్చినారు. ఒక సంచి ఇచ్చినారు. ఏరియా ఎన్ని ఎకరాలు? ఒక్క సంచి. 10 సంవత్సరాలలో అట్నే ఇచ్చిరా? అప్పుడు లేకుండే కదా, అప్పుడు కావాల్సినంత ఇచ్చినాడు కేటీఆర్. ఇస్తలేరు, వీళ్ళు ఇయ్యరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతే. ఇది రైతు రాజ్యం, ప్రజారాజ్యం. యా రాజ్యం లేదన్నా, కేసీఆర్ దే రాజ్యం. ఎవరిని లేదు. గద్వాల జిల్లాలో బాగా బతికిరి. నీళ్ళ కుళాయిలు ఒక ఇంటికి ఒక తల్లి రోడ్డు మీద ఎక్కేది లేదు బిందె తీసుకొని. కమ్మ ఇంట్లో పండుకుంటున్నారు. ఇంట్లోనేమో నీళ్ళు నల్లలు. ఈయన నల్లలు వేపించానా? వచ్చి ఏమన్నా ఒరిగానా? ఏమన్నా
ఒరిగిలేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తుండు కానీ ఇందిరమ్మ ఇల్లు ఆడేసినారు, లేదు ఇయ్యలేదు. అప్పుడు ఇచ్చింది అమ్మ, ఇప్పుడు ఇస్తుండు కదా. ఇప్పుడు ఆడేస్తున్నారు. మా వీళ్ళ కేటీఆర్ అయ్యి కేటీఆర్ ఇల్లు ఇచ్చినారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు బునాదులు తీసుకొని బిల్లులు వస్తున్నాయంట. అవి లేవు. ఊగా వీళ్ళు ఉండలేక బునాదులు వేసి 5 లక్షలు ఇస్తామని చెప్పినది వాస్తవమే. 5 లక్షలు ఇస్తామని అవి ఇయ్యరు. వాళ్ళు అప్పసప్పులు చేసుకొని ఇల్లు ఉన్న పాత ఇల్లు దుబ్బుకొని ఒక చేతులు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా ఏం లేదు. లేదనా నా ప్రమాణంగా చెప్తున్నా, నాకు కూడా ఉన్నారు. నేను కూడా తింటున్నా పింఛనా. నేను 10 ఏళ్ళు ఆయలే కేసీఆర్ వచ్చిన కానీ తింటున్నా. 2000 ఇచ్చినాడు. 2000 మాకు 2016 ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన ఏం చేయట్లేరు అంటున్నావు. మరి ఎట్లా గెలిపించుకురే ముఖ్యమంత్రిని? మార్పు కావాలి. ఈ మార్పిడి ప్రజలు ఎట్లా ఉండరు అనుకో. దుడ్లకి అమ్మడబోయి ఇంటికాడ ఉన్న ఆడవాళ్ళకి 2500 ఇస్తాని ఒప్పుకొని 50 ఇవ్వబాయ్. మళ్ళా తులం బంగారు బాయ్, అది బాయ్, ఇది బాయ్, అన్ని పోయినాయి. బస్సులు ఎవడని అడిగినా నెలకు 30 కోట్లు వస్తున్నాయి నష్టము. బస్సులది 30 కోట్లు వస్తుంది. ఎవరన్నా అడిగిన బస్సు నువ్వు ఫ్రీ అయ్యని, మరి ఎవరన్నా అడిగినారా? మేము అడిగినామా? బస్సు ఆడవాళ్ళని కోటీశ్వరాలని చేస్తాను. ఏడ చేస్తున్నా కోటీశ్వరాలు? లేదు, ఏం చేసి ఫ్రీ బస్సు పెట్టినా ఇంకా ఇచ్చే పైసలతో ఎవడు అడిగినాడు? అడిగినామా మేమేమన్నా బస్సు పెట్టబ్బా? ఉచితంగా పెడితే అట్లా ఎవరు అడగరు. అది బస్సులు ఎవడు పోతున్నాడు? ఒక ఆడోలే పోయేది. మేమల్లా శారది పెట్టెళ్తుంది కదా. ఇప్పుడు అవజకి 50 రూపాయలు ఉంది. అవజ బావాలంటే ఉంటారు. ఏమనుకోండి, ఏం లేదు. ఆయన ఒరిగింది లేదు. గద్వాల ఇసుగు పుట్టిపోయింది చూడన్నా కాంగ్రెస్ పల్లెలు కూడా అంతే అయిపోయినాయి. రైతులు నాశనం పట్టిపోయినారు చూడు.